మిస్టేక్ అవ్వకుండా ఉండాలి అనేదే నా తాపత్రయం. ఆ మాటలు యూజ్ చేయొద్దు, ఏది పెట్టొద్దు అనేసి నేను చెప్పాననమాట. ఇది కేవలం మీకు యూజ్ అవ్వడానికే నేను పెడుతున్నాను. అండ్ యూట్యూబర్స్ అంటే చాలా చులకనగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏ వీడియోకి పెడితే ఆ వీడియోకి రీమిక్స్ మ్యూజిక్ యూజ్ చేసేసి మానిటైజేషన్ అవ్వాలంటే అవ్వదు. మనం కంటెంట్ వెనకాల పరిగెడితే రెవెన్యూ మన వెనక వస్తుంది. అప్పుడు వ్యూస్ వస్తాయి తప్ప మీకు తర్వాత ఏం ఉపయోగం ఉండదు. నేను బ్రష్ చేసుకున్నాను, నేను అంట్లు తోముకున్నాను, ఇవన్నీ అందరు చేసే పనులే కదా. మేము కూడా మీలాగా క్రియేటర్సే, మాకు అన్ని తెలుసని నేనేం చెప్పను. ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. రీయూజ్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ మానిటైజేషన్ అవ్వాలంటే ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో అసలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. ఇది యాక్చువల్గా ఎందుకు చేస్తున్నాను అంటే దివాళీ టైంలో చాలా ఇష్యూస్ వచ్చాయండి చాలా ఛానల్స్కి. నేను యాక్చువల్గా ఆ టైంలో బిజీగా ఉంటాను, ఎలాగో వీళ్ళు అడుగుతారు డౌట్స్ అనేసి ముందే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. దివాళీ వీడియోస్ చాలా కేర్ఫుల్గా పెట్టండి. ఆ మంటలు, టపాకాయలు ఇవన్నీ ఏది అసలు మీరు ఏవి ఆ మాటలు యూజ్ చేయొద్దు, ఏది పెట్టొద్దు అనేసి నేను చెప్పాను అనమాట. సో కమ్యూనిటీ ట్యాబ్లో రాశాను. మళ్ళీ ఎట్లాగో డౌట్స్ అడుగుతారు, సో ముందే పెట్టేసామనుకోండి అసలు గొడవ ఉండదు అనేసి ముందే రాసి పెడితే ఎంత మంచి చెప్పినా సరే ఏం వాల్యూ లేదు. కొంతమంది ఏంటి కామెంట్స్ రాయడం, మీరే వాళ్ళతో కలిసి ఏమన్నా వేపిస్తున్నారా స్ట్రైక్స్ అంట, అలా ఉన్నారనమాట జనాలు. ఇప్పుడు ఆ కమ్యూనిటీ పోస్ట్ వల్ల నేను కూర్చుని టైప్ చేసి రాయాలి, దానివల్ల నాకు ఇంత కూడా ఉపయోగం లేదు. మీకు చెప్తే అంత, చెప్పకపోతే అంత. ఇప్పుడు మీ ఛానల్స్ పోయిన తర్వాత కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ వచ్చిన తర్వాత నేను అమౌంట్ తీసుకుని నేను అది సాల్వ్ చేస్తాను అనేసి నేను చేయొచ్చు ఏమైనా చేయాలంటే. అది కాదు కదా మనకు కావాల్సింది. మీకు నాలెడ్జ్ గెయిన్ అవ్వాలి అండ్ ఏ ప్రాబ్లం రావద్దని చెప్తాను, అంతేగాని మీకు నేను యూట్యూబ్ వాళ్ళతో కలిసి మీకు ఏదో వేపిస్తే నాకేమీ రాదు. అండ్ అసలు అంత చెత్త మెంటాలిటీ కూడా కాదు అసలు నాది అది. అండ్ ఇది నేను యాక్చువల్గా దివాళీ టైంలో చెప్పాను, మీరు దివాళీ క్రాకర్స్ ఇవన్నీ ఏది చూపించొద్దు వీడియోలో అండ్ పెట్టొద్దు అనేసి. అందరూ 10 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. నేను ఆల్రెడీ ఆ కమ్యూనిటీ ట్యాబ్లోనే మెన్షన్ చేశాను. అది ఏంటంటే సిస్టమ్స్ డిటెక్ట్ అయితే ఇదంతా ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా డిటెక్ట్ అవుతాయి. ఆటోమేటిక్ సిస్టమ్స్కి డిటెక్ట్ అయితేనే రిమూవ్ అవుతుంది, డిటెక్ట్ అవ్వకపోతే రిమూవ్ అవ్వదు వీడియో. అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా రావు, అది కూడా మెన్షన్ చేశాను ఆల్రెడీ. 10 సంవత్సరాల నుంచి ఎవరో పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు అనేసి అన్నారు. కానీ ఇప్పుడు మరి వచ్చి నేనేమో ఆ టైంలో అసలు బిజీగా ఉన్నాను, వేరే ట్రిప్లో ఉన్నాను అనమాట. అయినా సరే నాకు తప్పలేదు కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడాలు. అదే కామెంట్స్ కాదు, మన ఇన్స్టాగ్రామ్లో 14 మంది నాకు ఆ 1 వీక్లో 14 మెంబర్స్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ వచ్చాయి దివాళీ వీడియోస్ కానీ మెసేజ్ చేశారు. ఆల్రెడీ పోస్ట్ చూసిన వాళ్ళే, కొంతమంది పోస్ట్ చూడలేదు, కొంతమంది పోస్ట్ చూసిన వాళ్ళు పెట్టలేదు, కొంతమంది పోస్ట్ చూశారు, చూసి కూడా పెట్టారు ఏమవుతుందిలే అన్నట్లు. అది అలా ఉంటుంది. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ వస్తే ప్రాబ్లం కాదు ఇక్కడ. అంటే మనం 90 డేస్లో పోతుంది అది ట్రైనింగ్ తీసుకుంటే. కానీ ఆ స్ట్రైక్స్ రిపీట్ అవుతున్నాయి అనుకోండి కంటిన్యూస్గా, ఛానల్లే పోతుంది స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద. అందుకు జాగ్రత్తగా ఉండాలి అనేసి నేను ముందే వార్న్ చేస్తూ పెట్టాను అనమాట. వినకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే అసలు ఈ వీడియో చేసింది అందుకే, ఆ ఒక్కదాని కోసమే కాదు. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీకు ఇవన్నీ చెప్పటం వల్ల నాకేమీ ఉపయోగం లేదు. నాకు బేసిక్గా నా ఛానల్కి కానీ ఏ ఉపయోగం లేదు. ఈ వీడియో వల్ల నాకేమాత్రం ఉపయోగం లేదు. ఇది కేవలం మీకు యూజ్ అవ్వడానికే నేను పెడుతున్నాను. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వదు అసలు. చెప్పింది వినరు, క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగిందే వద్దు అన్న తర్వాత కూడా సేమ్ మిస్టేక్ చేసి ఛానల్స్ పోగొట్టుకున్న వాళ్ళని కూడా నేను ఎంతోమందిని చూశాను. ఇప్పుడు ఒక క్రియేటర్కి ఎంత కష్టమో నాకు తెలుసు, నిజంగా నిజాయితీగా కష్టపడేవాడికి ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక క్రియేటర్నే. ఎంత కష్టపడతామో ఈ వీడియోస్ చేయడానికి, ఎంత టైం స్పెండ్ చేస్తామో. అండ్ యూట్యూబర్స్ అంటే చాలా చులకనగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంత టైం స్పెండ్ చేస్తూ ఛానల్ పోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఇది ఏదన్నా ఇబ్బంది వచ్చిన ఛానల్కి ఎంత ప్రాబ్లం అవుతుందో నాకు తెలుసు. అందుకే నేను చెప్పేది, నేను ఎట్లా అంటే వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే, ఇప్పుడు ఒకరికి ఇష్యూ వచ్చింది అంటే నేను వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాను. ఇప్పుడు అందరికి ఇంతమందికి వచ్చింది అంటే నేనైనా ఏం చేయలేను. ఇప్పుడు ఆల్రెడీ ముందు వాన్ చేసిన తర్వాత కూడా పెడితే ఇంకేం చేస్తుంది చెప్పండి అసలు. అండ్ ఇంకోటి, వాల్యూ లేని కంటెంట్ పెట్టొద్దు అంటే
ఏమంటారు సింపుల్గా వాల్యూ లేని కంటెంట్ అంటే ఏంటంటే ఏదో ఒకటి పెట్టేయాలి, రెవెన్యూ వచ్చేయాలి, అది తప్ప వేరే ఆలోచన లేదు. అదేమంటే ఏమన్నా చెప్పామనుకోండి, ఈ కంటెంట్ చేయండి, పలానా కంటెంట్ చేయండి, పోనీ కనిపిస్తూ చేయడం ఇష్టం లేదు, మీరంటే కనిపిస్తూ చేస్తున్నారు, మా ఇంట్లో పర్మిషన్ లేదు, మాకు మరి అవన్నీ కుదరవని చెప్తారు. వాళ్ళకి ఏంటంటే ఈజీగా పని అయిపోవాలన్నమాట. ఈజీగా ఊరికే జస్ట్ టెక్స్ట్ పెట్టి మ్యూజిక్ పెట్టేస్తే అయిపోయినట్టు. అలాంటి వీడియోస్కి మానిటైజేషన్ అవ్వాలి. అండ్ ఏదో ఒకటి పిచ్ వీడియోస్ పెట్టుకుని రీమిక్స్ ఒకటి వచ్చింది మనకి. ఆ రీమిక్స్ ద్వారా మ్యూజిక్ యూజ్ చేసి ఏ వీడియోకి పడితే ఆ వీడియోకి రీమిక్స్ మ్యూజిక్ యూజ్ చేసేసి మానిటైజేషన్ అవ్వాలంటే అవ్వదు. వీడియోలో వ్యాలిడ్ కంటెంట్ ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది. ఇది ఎక్కువ మంది తీసుకోలేరు నాకు తెలుసు. ఎందుకంటే రీయూజ్డ్ వచ్చిన తర్వాత నేను చెప్పేవి ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కరికి షాక్గా ఉంది. అవన్నీ యూట్యూబ్ రూల్స్. ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? ప్రతిదీ కూడా యూట్యూబ్ రూలే. ఆ మ్యూజిక్స్ అనేవి అన్ని రకాల వీడియోస్కి యూజ్ చేయకూడదు. నేను దీని గురించి డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను, వస్తుంది. ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, లేదంటే ఇప్పుడైనా వస్తుంది, ఫ్యూచర్లో అయినా సరే. సో ఆ వీడియోలో ఇంకా క్లియర్గా ఉంటుంది చూడండి, ఎలాంటి వీడియోస్కి మ్యూజిక్స్ ఇవ్వచ్చు, ఎలాంటి వీడియోస్కి ఇవ్వకూడదు అనేసి. వీడియోస్ చెయ్యాలి అంటే మీరు కనిపించాల్సిన పనే లేదు. మీరు ఫేస్ కనిపిస్తేనే మీరు సక్సెస్ అవుతారని కూడా ఏం లేదు. బోల్డ్ రకాలు చేయొచ్చు. మీకు బుర్ర ఉండాలే కానీ, మీకు టాలెంట్ ఉండాలే కానీ ఏదో ఒకటి మీ టాలెంట్ అంతా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల ఛానల్స్ ఉన్నాయో యూట్యూబ్లో. అందరూ కూడా కరెక్ట్గా చేసే వాళ్ళకి, అందులో కూడా కరెక్ట్గా చేసే వాళ్ళకి మానిటైజేషన్ అవుతుంది. ఏదైనా మనకి యూట్యూబ్ రూల్ ప్రకారం అనేది ఉండాలి. మీరు ఏ కంటెంట్ అన్నా చేయండి, యూట్యూబ్ రూల్ ప్రకారం వీడియోస్ పోస్ట్ చేస్తే చాలు, అంతే, ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. కుకింగ్ చేయొచ్చు, మీకు సరే కనిపించడం ఇష్టం లేదు, బోల్డ్ టాపిక్స్ అన్నీ మీరు చెయ్యాలే కానీ ఈజీగా అయితే మనీ రావు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఊరికే కష్టపడే వాళ్ళందరికీ ఊరికే ఏమీ రావట్లేదు రెవెన్యూ. ఎంతో కష్టపడితే కానీ రెవెన్యూ రాదు. అది మీరు ఇవన్నీ చెయ్యొద్దు, ఇలా చెయ్యండి అని చెప్పినా కూడా రాంగ్గా తీసుకునే వాళ్ళే ఉన్నారు. అదేమంటే సోది అంటారు. ఇక్కడ సోది అనేది ఏది ఉండదు. నేను పాయింట్ టు పాయింట్, ఇది మీకు ఎలా ఉంటుందంటే, నాకు ఈ వీడియోస్ చేయాలి అంటే నేను ఒకటే రోజు వీడియో షూట్ చేసుకుంటాను అన్నీ కూడా. సో ఒక క్వశ్చన్ నా మైండ్లోకి వచ్చింది, లేదా క్వశ్చన్ అడిగారు అంటే ఆ క్వశ్చన్కి ఏం చెప్పాలి అనేది నేను ముందే ఆలోచించుకుని పెట్టుకుంటే, ఏ పని చేస్తున్నా అది బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. నాకు గుర్తొచ్చింది ఇమీడియట్గా ల్యాప్టాప్ ఆన్ చేసే పెడతాను, గుర్తొచ్చింది ఇమీడియట్గా పాయింట్ నోట్ చేసుకుని దాన్ని ఎలాబొరేట్ చేసి చెప్తాను. అది మిస్టేక్ అవ్వకుండా ఉండాలి అనేదే నా తాపత్రయం. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, నేనేదో పెద్ద తోపుని, నాకే అన్నీ తెలుసు అని నేను చెప్పను. నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో. నాకు తెలిసింది మాత్రం కరెక్ట్గా చెప్పడానికి చూస్తాను. కరెక్ట్గా జనాలందరూ ఫాలో అవ్వాలి, క్రియేటర్స్కి ఏ ప్రాబ్లమ్ రావద్దని చెప్తాను. సోదైతే ఉండదు నా వీడియోస్లో, ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. సోదే అనిపిస్తుంటే చూడొద్దు, సింపుల్గా అసలు వీడియోనే ఓపెన్ చేయొద్దు. నాకు ఎలా ఉంటుందంటే, ఒక వీడియో చేసినా ఒక్క పాయింట్ అన్నా యూజ్ అవ్వాలి, చూసిన వాళ్ళకి ఒక్క పాయింట్ అన్నా యూజ్ అవ్వాలి అనేసి అనుకుంటాను. ఒకవేళ డైలీ చూసే వాళ్ళు ఉంటారు కదా, అంతే తప్ప నేను ఏది కావాలని వీడియోని డ్రాగ్ చేద్దాం అనేసి చెప్పను. అక్కడ టైం అయిపోతూ ఉంటుంది, నాకు ఇక్కడ టెన్షన్ వస్తూ ఉంటుంది, టైం అయిపోతుంది అక్కడ, ఎక్కువ వీడియో లెంతీ అయిపోతుంది అనేసి. నేను సోది చెప్పడానికి చూడను. నాకేంటంటే, ఇప్పుడు మనకు రెవెన్యూ రావడం కంటే క్రియేటర్స్కి మంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి అనేదే నా టార్గెట్. నేను ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను అదే పెట్టుకున్నాను, అదే ఫాలో అవుతాను కూడా. అంతేగాని నాకు రెవెన్యూ వచ్చేయాలి, నేను రెవెన్యూ వెనకాల పరిగెత్తలా, రెవెన్యూ నాకే వస్తుంది. ఎందుకంటే కంటెంట్ మ్యాటర్ అవుతుంది. నేను ఎప్పుడు అదే చెప్తాను, మనం పెట్టే కంటెంట్ మ్యాటర్ అవుతుంది కంపల్సరీ. అది మాత్రం మనం పెట్టే వీడియోస్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా, నేను సింపుల్గా చెప్పాలంటే, మనం కంటెంట్ వెనకాల పరిగెడితే రెవెన్యూ మన వెనక వస్తుంది. అది అంతేగాని మనం రెవెన్యూ రావాలని ఏదేదో వీడియోస్ పెట్టి ఎన్ని చేసినా ఏం ఉపయోగం ఉండదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం వీడియోలో మంచి మ్యాటర్ ఉంటేనే వ్యూస్ వచ్చినా రాకపోయినా మంచిగా రెవెన్యూ వస్తుంది. మీరు వ్యూస్ కోసం చూడొద్దు. మెయిన్ జనాలు చేసే మిస్టేక్ అదే, వ్యూస్ వచ్చేయాలి, వ్యూస్. అదే మనం ఏమిస్తున్నాం అనేది చూడరు. ఆడియన్స్కి వ్యూస్ కావాలి. అది నేను ఏ వీడియోస్లోనూ కూడా ఈజీగా వస్తుంది, ఈజీ యూట్యూబ్ అని నేను ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా. అండ్ అలా ఫేక్ ఆశలైతే కల్పించను. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఒకరికి ఒక రోజులో సక్సెస్ వచ్చేయచ్చు, ఒకరికి 1 వీక్లో రావచ్చు, ఒకరికి 10 డేస్లో రావచ్చు, ఒకరికి కొన్ని మంత్స్ పట్టొచ్చు, ఒకరికి కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, అసలు కొంతమందికి రాకపోవచ్చు సక్సెస్, చెప్పలేము. అది పూర్తిగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం లక్ ఉండాలి, కంపల్సరీ లక్ ఉండాలి, మెయిన్ పేషెన్స్ ఉండాలి.
ఊరికే అందరినీ చూసేసి అందరికీ వ్యూస్ వచ్చేస్తే నాకు వ్యూస్ రావట్లేదు అనుకుంటే అవ్వదు. ఇక్కడ మనం ఇచ్చే కంటెంట్ ఎంత వాల్యుబుల్ కంటెంట్ అయితే అన్ని రోజులు ఎక్కువ రోజులు నిలబడుతుంది ఛానల్. ఊరికే ఏదో ఒకటి పెట్టి అప్పటికప్పుడు వ్యూస్ వస్తాయి తప్ప మీకు తర్వాత ఏం ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా మనం ఈవెన్ లైఫ్లో అయినా సరే ఇప్పుడు మనం మనీ ఎర్న్ చేస్తున్నాము, దాచుకుంటున్నాం అంటే ఏంటి, ఫ్యూచర్లో ఉపయోగపడతాయని దాస్తున్నాం. అవన్నీ ఇప్పుడే అయిపోతూ ఉంటే మీకు ఫ్యూచర్లో ఏముంటుంది, ఏమి ఉండదు కదా. సేమ్ ఇక్కడైనా అంతే. మీరు ఒక వీడియో క్రియేట్ చేశారు అంటే ఆ వీడియోకి ఎప్పటికీ వ్యూస్ రావాలి అనేసి అనుకుని క్రియేట్ చేయాలి కంటెంట్. అంతేగాని అప్పటికప్పుడు వచ్చేస్తే చాలు నాకు తర్వాత అంటే అదే మీకు ఎప్పటికీ మీకు వర్కౌట్ అవ్వదు అసలు. అట్లా ఆ మైండ్ సెట్తో ఉంటే అసలు మీకు వర్కౌట్ అవ్వదు. సో మీరు కంటెంట్ క్రియేట్ చేయండి, ఏదో ఒకటి క్రియేట్ చేయండి. అందరూ వ్లాగ్స్ పెడుతున్నారు కదా, నేను బ్రష్ చేసుకున్నాను, నేను అంట్లు తోముకున్నాను, ఇవన్నీ అందరూ చేసే పనులే కదా. అవన్నీ చూపించాల్సిన పని లేదు. చూపిస్తే చూపించండి, మీ ఇష్టం అది. అదేం మిమ్మల్ని తప్పు పడతాం కాదు, తక్కువ చేయడం కాదు. ఆ కంటెంట్ని చేయండి, తప్పేం లేదు అందులో. అది కూడా ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యేలాగా చెప్పగలగాలి. అది టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఏమీ ఉండవు సక్సెస్కి. ఓన్లీ మీ పేషెన్స్, మీరు చేసే విధానం, వీడియోస్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను నా 5 years జర్నీలో నా ఛానల్స్ చూసి వేరే ఛానల్స్ చూసి కూడా నేను చెప్తున్న మాట ఇది. ఏది ఊరికే మనకి అదేదో అంటారు కదా, ఈ వే అనేది లేదు. ఓన్లీ కరెక్ట్ వే మాత్రమే ఉంది, ఒకటే వే ఉంది. ఆ రూట్లో వెళ్తేనే మీకు సక్సెస్ వస్తుంది. అది మీరు కొనడానికి, సబ్స్క్రైబర్స్ని కొనడానికి ఎన్ని కొన్నా ఎన్ని చేసినా మీకు దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అది నేను చెప్పేది. ఇవన్నీ ఏంటంటే ఎక్కువ ఎవరికి కూడా అలా చేసేయండి వ్యూస్ వస్తాయి, లేకపోతే ఇలా చేసేయండి వ్యూస్ వస్తాయి, మేము ఇట్లా ప్రమోట్ చేస్తాం, సబ్స్క్రైబర్స్ని ఇస్తాము, ఇలాంటి మాటలు నచ్చుతాయి. ఇది మీరు ఉన్నది తీసుకోలేనప్పుడు యూట్యూబ్లో ఉండడం వేస్ట్ నన్ను అడిగితే. అది సో మీరు ఏది చెప్పినా సరే నా వీడియోసే నేను చూడమని చెప్పను. మీకు నచ్చిన టెక్ ఛానల్ వీడియోస్ ఎవరైతే కరెక్ట్గా చెప్తున్నారో అనిపిస్తారో వాళ్ళ ఛానల్స్ మీరు ఫాలో అవ్వండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇప్పుడు మేము కూడా మీలాగా క్రియేటర్సే, మాకు అన్నీ తెలుసని నేనేం చెప్పను. ఏ టెక్ యూట్యూబర్కైనా అన్నీ తెలుసని ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు వేరే ఛానల్స్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బట్టి అండ్ యూట్యూబ్లో మనకి యూట్యూబే ఇస్తుంది కదా, చాలా ఇన్ఫర్మేషన్ యూట్యూబే ఇస్తుంది. సో దాన్ని బట్టి తెలుసుకుని చెప్తారు ఎవరైనా సరే. అంతేగాని అందరికీ అన్నీ తెలుసని అయితే ఏం లేదు. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎవరైనా డౌట్ అడిగితే నాకు తెలియపోతే తెలియదని చెప్తాను. అంతేగాని నాకు టెక్ ఛానల్ ఉంది నేను తెలియదని చెప్పడం ఏంటని నేను అసలు అనుకోను. ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషనే రీచ్ అవ్వాలి మీకు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకేం లాభం చెప్పండి దానివల్ల. ఇప్పుడు నన్ను మీరేం గ్రేట్ అనుకోవాల్సిన పనేం లేదు. డౌట్ అడిగారు, నాకు తెలిస్తే చెప్తాను, లేదంటే లేదు, అంతే. సో అలా మీకు ఏ క్రియేటర్స్ నచ్చుతారు, ఏ క్రియేటర్స్ బాగా చెప్తున్నారు అనిపిస్తున్నారో టెక్లో వాళ్ళనే ఫాలో అవ్వండి మీరు. అది అవి ఫాలో అయ్యి మీ వీడియోస్లో కూడా అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. చెప్పారులే, ఇప్పుడు ఎలా ఉన్నారంటే జనాలు ఇక్కడ వింటారు, ఆహా ఓహో సూపర్ అది ఇది అంటారు. మళ్ళీ ఇప్పుడు నేను చాలామంది సబ్స్క్రైబర్స్ కొనుక్కోవచ్చా నన్ను ఇక్కడే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతూ ఉంటారు. నేను వద్దని చెప్తాను ఫస్టే. అలా వద్దని చెప్పిన తర్వాత కూడా వేరే ఛానల్స్లో చూసి నేను మొన్న చూసి ఆ కామెంట్స్ చూసి షాక్ తిన్నాను అనమాట. వాళ్ళ కామెంట్స్, అరే ఇదేంటి వీళ్ళు అడిగితే కరెక్ట్, మీరు చెప్పిందంతా కరెక్ట్ అన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఇట్లా అడుగుతున్నారు అనేసి అనుకున్నా. అప్పుడు అర్థమైంది నాకు, మనం ఎన్ని చెప్పినా వేస్ట్. వాళ్ళ మెంటాలిటీ ఏదో దాని ప్రకారమే వెళ్తారు. సో నేను ఇదివరకు ఎట్లా అంటే తాపత్రయపడిపోయేదాన్ని, అసలు క్రియేటర్స్కి ఏ ప్రాబ్లమ్ రాకూడదు అది ఇది అసలు అంత ఇదిగా ఉండేదన్నమాట. అలాంటిది అవి చూసిన తర్వాత వీళ్ళకి ఎన్ని చెప్పినా వేస్ట్ వెళ్ళే అనేసి నాకు ఇది వచ్చేసింది. అందరికీ కాదు ఇది, చాలామంది నిజంగా నన్ను నమ్మి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదు నేను అనేది. బట్ కొంతమంది ఉంటారు దొడ్డిదారిలో సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు. అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ఇది ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఎన్నో మిస్టేక్స్ చేశానని నేను ఎన్నో వీడియోస్లో కూడా చెప్పాను. ఏది వర్కౌట్ అవ్వదు. మనం కరెక్ట్గా జెన్యూన్గా ఉంటేనే యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది. అండ్ మిస్టేక్స్ ఉన్నా కూడా వీడియోస్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఛానల్లో మిస్టేక్స్ ఉన్న బోల్డ్ అన్ని రూల్స్ పెరిగిపోయాయి అసలు మనకి ఇప్పుడు యూట్యూబ్లో. రూల్స్ పెరగడం కరెక్టే, అప్పుడే కరెక్ట్గా ఉంటారు క్రియేటర్స్ కూడా. ఎందుకంటే ఛానల్స్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఛానల్స్ పెట్టేసి ఏదేదో చేస్తూ ఉంటారు. సో ఆ ఏదేదో చేయడం వల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అనమాట. కరెక్ట్గా చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. సో అది ఏది పెడుతున్నారు అనేది చూసుకుని పెట్టండి. అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్గా నేను ఒక వీడియో చేశాను, ఫ్యూచర్లో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ పెడితే మానిటైజేషన్ అవ్వదని చాలా రోజులు నేను చేసి. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
మెయిన్గా రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుంది అనేది మీకు అక్కడ క్లియర్ అయిపోద్ది అసలు ఆ వీడియోతో. ఒకసారి ఆ వీడియో చూడండి. అది నేను 3 days ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మరీ వీడియో చేసిన వీడియో అది. వ్యూస్ కూడా బాగానే వచ్చాయి అఫ్కోర్స్. బయట వాళ్ళే ఎక్కువ చూసారు సబ్స్క్రైబర్స్ కంటే, ఎవరికైనా కామనే అనుకోండి అది. బట్ దాని సంగతి పక్కన పెడితే ఆ వీడియో చూడండి. ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు, ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది ఆ వీడియోలో. నేను లింక్ ఇక్కడ పిన్ చేస్తాను కామెంట్స్లో, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో అర్థమైంది కదా. మీరు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు మీ మైండ్ సెట్ మార్చుకుంటేనే సక్సెస్ అనేది వస్తుంది. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎంతసేపు ఈజీగా గ్రో అయిపోవాలి అనేదైతే మీరు మైండ్లో నుంచి తీసేయండి. అంత ఈజీ కాదు అనేసే మీరు చేయండి యూట్యూబ్. నేను నా ఛానల్ ఫాలోవర్స్ డైలీ చూస్తారు వీడియోస్, కానీ ఛానల్ చెక్కింగ్ కోసం వస్తే అంత వేస్ట్ వీడియోసే ఉంటున్నాయి. అదేంటండి మరి మీరు డైలీ ఫాలో అవుతున్నాను అంటున్నారు, అసలు ఈ వీడియోస్ ఏంటి అంటే, మీరు చెప్పారు ఇవన్నీ, ఏది మొత్తం ఛానల్ చెక్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారు, మీరు ఇవన్నీ చెప్పారు మీ వీడియోస్లో, కానీ నేను కరెక్ట్గానే పెడుతున్నాను అనుకుంటున్నాను అనేసి అంటున్నారు. సో అక్కడ జరుగుతుందన్నమాట మిస్టేక్. సో నేను యాక్చువల్గా ఛానల్ చెక్కింగ్ అసలు నేను చేయదలుచుకోలేదు ఇదివరకు, కానీ ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు కనీసం ఒకళ్ళనన్నా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అనేసి నేను ఛానల్ చెక్కింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అమౌంట్ తీసుకుంటాను దానికి. ఆఫ్కోర్స్ ఛానల్ చెక్కింగ్ అంటే అంత ఈజీగా ఉండదు. నాకు 1 to 2 hours ఈజీగా పడుతుంది ఛానల్కి, వీడియోస్ నెంబర్ని బట్టి ఉంటుంది అది. సో నేను చేసి మంచి పనే చేస్తున్నాను అనేసి అర్థమైంది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది మానిటైజేషన్కి ముందు చెక్ చేయించుకుంటున్నారు. అది చాలా మంచి విషయం ఒక రకంగా. మానిటైజేషన్కి ముందు చెక్ చేయించుకుంటే ఏంటంటే ఏమన్నా ఇష్యూ ఉన్నా కూడా ముందే తెలిసిపోతుంది కదా. రీయూజ్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ మానిటైజేషన్ అవ్వాలంటే ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో అసలు. అదేదో ముందే జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా. సో ఛానల్ చెక్కింగ్ అనేది నేను స్టార్ట్ చేసి మంచి పనే చేశానని అయితే అనిపించింది నాకు. అండ్ మీకు అర్థమైంది కదా నా ఇదేంటి అనేది ఈ వీడియో చేయడంలో. సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి, లేని వాళ్ళు లేదు, నేనేం చేయలేను ఇంకా.